ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ సంబంధించి వ్యవహారంలో కూడా కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్ కొద్దిసేపటి కిందనే జూబ్లీహిల్స్లోని ఏసీబీ వెంకటగిరి ఆధ్వర్యంలో కూడా విచారణకైతే హాజరు కావడం జరిగింది. ఈ విచారణకు సంబంధించి కూడా సుదీర్ఘంగా పోలీసులు అయితే సుదీర్ఘంగా విచారణ చేసే అవకాశం ఉంది. గత ఏడాది మార్చి నెలన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులకు సంబంధించి మొత్తం నలుగురిని ఇప్పటికే ఆ పోలీసు అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. వాళ్ళు ఇప్పుడు బెయిల్పై విడుదల కావడం జరిగింది. కానీ దీనిలో ఇదే కేసులో A1 గా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, తర్వాత A6 గా ఉన్న శ్రవణ్ కుమార్ రావు కూడా ఇద్దరు కూడా అంటే కేసు నమోదు అయినప్పటి నుంచి కూడా విదేశాలకు పారిపోవడం జరిగింది. వారిని దేశానికి రప్పించడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగింది. వీరిద్దరి పైన కూడా తాజాగా రెడ్ కార్డ్ నోటీసులు CBI సహకారంతో కూడా రెడ్ కార్డ్ నోటీసులు జారీ చేసి ఇంటర్పోల్కి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఇంటర్పోల్కి రెడ్ కార్డ్ నోటీసులు అందిన తర్వాత వాళ్ళు కూడా ఇక్కడున్న పోలీసులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది. తమకు రెడ్ కార్డ్ నోటీసులు అందాయి, తర్వాత వారికి సంబంధించి కూడా పంపించడానికి కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా అక్కడ ఉన్న ఇంటర్పోల్ పోలీసులు అధికారులకు ఇక్కడున్న పోలీసు అధికారులకైతే. కానీ ఈ నేపథ్యంలోనే హైకోర్టులో శ్రవణ్ కుమార్ ముందస్తు బెయిల్ వేయడంతో కూడా హైకోర్టు కొట్టివేసు మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. కానీ వాటిని సవాల్ చేసి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈ నెల 24వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోలీసులు అరెస్ట్ చేయకుండా కేవలం విచారణ జరపాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడంతో కూడా ఆ ఆదేశాల మేరకు ఈరోజు శ్రవణ్ కుమార్ విదేశాల నుంచి కూడా నిన్న అర్ధరాత్రి దుబాయ్ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకొని ఈరోజు 11 గంటల సమయంలో కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే రావడం జరిగింది. విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం విచారణ ఏసీబీ అధికారి ఈ కేసుకు సంబంధించి కూడా సిట్ ఆఫీసర్గా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఐఓ ఆఫీసర్గా ఉన్నారు. ఐఓ ఆఫీస్కి సంబంధించి ఆయన నేతృత్వంలో కూడా విచారణ అయితే కొనసాగుతుంది. దీంట్లో ఈ కేసులో చాలా కీలకమైన విషయాలు రాబట్టడానికి కూడా శ్రవణ్ రావుని పోలీసులు అయితే విచారణ చేయనున్నారు. సుదీర్ఘంగా విచారణ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 2023కు సంబంధించి కూడా శాసనసభ ఎన్నికల సమయంలో కూడా మొత్తం ఇటు ఎన్నికల సమయంలో కూడా వివిధ పార్టీ నాయకులకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. తర్వాత వారి యొక్క సంభాషణ విన్నారని చెప్పి ఆరోపణతో కూడా అతన్నైతే పోలీసులు అయితే విచారించడం జరిగింది. అయితే ఇప్పటికే అతని ఇంట్లో కూడా తర్వాత అతని ఆఫీసులకు సంబంధించి కూడా సోదాలు నిర్వహించి అతని వద్ద కొంతవరకు డాక్యుమెంట్లు కానీ హార్డ్ డిస్క్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసింది. అయితే వాటిని పూర్తిగా విశ్లేషించిన పోలీసులు ఈరోజు అతనికి సంబంధించిన వివరాలు కానీ తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేయడం జరిగింది, దీని వెనుక ఎవరున్నారు, ఎవరు అస్త్రం ఉందన్న దాని మీద కూడా పోలీసుల విచారణలకు సంబంధించి కూడా దర్యాప్తులో వెలుగు రావాల్సి ఉంది. కానీ ఈ కేసులో మొదటి నుంచి కూడా అంటే కేసు నమోదైనప్పటి నుంచి కూడా ఇద్దరు ప్రభాకర్ రావు, శ్రావణ్ కూడా ఇద్దరు కూడా విదేశాలకు వెళ్ళిపోవడంతో కూడా ఈ కేసు కొంతవరకు ఆలస్యం కావడం జరిగింది. దాదాపు ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ దర్యాప్తుకు సంబంధించి కూడా కొనసాగుతూ ఉంది. దీనిలో నలుగురు నిందితులు అయితే ఇటు పోలీస్ ఆఫీసర్గా ఉన్న అదనపు ఎస్పీలుగా ఉన్న తిరుపతన్న, భుజంగరావు, తర్వాత టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావుతో పాటు డిఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావును అయితే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించింది. వారు ఇచ్చిన వివరాల ఆధారంగా వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా కూడా దీంట్లో A6గా ఇతని నిందితుడిగా చేస్తూ కోర్టులో పోలీసులు అయితే మెమో దాఖలు చేయడం జరిగింది. దాని ఆధారంగా కూడా ఇతను విచారించినట్లయితే చాలా కీలకమైన విషయాలు రాబట్టవచ్చు అని చెప్పి కూడా సిట్టు బృందం భావిస్తుంది. అయితే ఈ రోజు జరిగే విచారణలో చాలా కీలకమైన అని పోలీసులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అభియోగం ఎదుర్కొంటున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రవణ్ రావుకు సంబంధించి కూడా ఈరోజు మరి ఎలాంటి విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా దీని వెనుక అంటే ప్రైవేటు వ్యక్తుల యొక్క ఫోన్లో వినడం, తర్వాత ఎలక్షన్ సమయంలో కూడా కొంతవరకు వివిధ రాజకీయ పార్టీ నాయకులకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఒక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా వాటిని పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టడానికైతే పోలీసులు ఈ విచారణలు అయితే కొనసాగించే అవకాశం ఉంది. దాదాపు ఈరోజు సుదీర్ఘంగా కూడా విచారించిన తర్వాత అతను ఇన్ని రోజుల పాటు కూడా దాదాపు విచారణకు దూరంగా ఉండడంతో కూడా ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి వీళ్ళు ఇచ్చిన ఎవరైతే నిందితులుగా ఇచ్చిన పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే వాళ్ళు చెప్పిన వివరాలను కూడా ఇతను ఎదుట పెట్టి తర్వాత విచారణ కొనసాగించే అవకాశం ఉంది. దీంట్లో భుజంగరావు, ప్రణీత్ రావు, తర్వాత తిరుపతన్న, రాధాకృష్ణరావుకు సంబంధించి కూడా వారు స్టేట్మెంట్లను కూడా మరొకసారి పరిశీలించిన తర్వాత వారు ఏవే స్టేట్మెంట్లు ఇచ్చారో వాటిని పూర్తి స్థాయిలో ఇతన్ని శ్రవణ్ కుమార్ని
ప్రశ్నించే అవకాశం ఉంది. దీంట్లో శ్రావణ్ కుమార్ ఇచ్చిన వివరాల ఆధారంగా కూడా మరి రాజకీయ నేతలకు సంబంధించి కూడా ఎవరన్నా పేర్లు బయటికి వస్తాయా లేదనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. ఈ కేసుకు సంబంధించి కూడా శ్రావణ్ రావు ఇచ్చిన స్టేట్మెంట్తోనే మరికొంతమందికి ఉన్న ఏమన్నా విచారణ కొనసాగిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి. మరొక పక్క A1గా ఉన్న ప్రభాకర్ రావు సంబంధించి కూడా అతన్ని హైదరాబాద్కి రప్పించడానికి కూడా పోలీసులు అయితే ఇప్పటికే రెడ్ కార్డ్ నోటీసులు ఇచ్చారు. కాబట్టి అతను కూడా వచ్చిన తర్వాత ఈ కేసులో ఒక కొలికి వస్తుందని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.